చాలా రోజులకి కలిసినాము. ఎవరో కాదు, మీరు భవిష్యత్తు గుర్తుపడతారేమో. చెప్పండి. సబ్స్క్రైబ్ కాండి సరేనా, మర్చిపోకండి. పద్దు దగ్గర నుంచి ఛానల్లోకి వచ్చి నన్ను సబ్స్క్రైబ్ కాండి. పద్దు హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి. నేను చేసా, రెడీ చేసా. ఇది అక్కడ మా పనామికి మిగిలిపోయిన తీసుకొచ్చు. పద్దు సారీ పట్టించుకోకండి, పద్దు హెయిర్ స్టైల్ ఒకటి పట్టించుకోండి. ఇక ఏమేనండి ఇట్లా పిచ్చిదానిలా చేసింది. చెప్పండి గాయస్, ఎంత బాగుందో. హీరోయిన్ లెక్క ఉంది కదా. నాకు హెయిర్ లేదు కాబట్టి నేను వదిలేదు. ఆల్రెడీ వదిలేసావు. చూడండి బాగుందా? కలర్ వేయలేదు అస్సలు, ఒరిజినల్ కలర్. అదే చెప్తున్నాగా, మరి కలర్ వేయలేదు, ఒరిజినల్ కలర్. అదే చెప్తున్నా కదా. సర్లే, ముందు మెయిన్ మనం ఎందుకు వచ్చాము? ఇక్కడ బర్త్డే పార్టీ అని పిలిచారు. పద్దుని కలుద్దాం. అలానే బర్త్డే ఎవరిది? పద్దుది కాదు, నాది కాదు. పాప పేరేంది? బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి బర్త్డేకి వచ్చాము. కానీ పద్దుని కలవాలని నేను ఎంత దూరం నుంచి ట్రావెల్. పక్కన నాయిస్ వస్తుంది, పట్టించుకోకండి. నన్ను మాత్రమే పట్టించుకోండి. ఈరోజు కన్నమ్మ బర్త్డే, త్రిపుర సుందరి అనమాట. మేము నాగార్జున సాగర్ నుండి వచ్చాము. ఇక ఈవిడే ఇంకా రాలేదు, రెడీ అవుతుంది. మేమే వచ్చి వెయిటింగ్ చేస్తున్నాం. ఫుడ్ ఎప్పుడు పెడతారు? అందరూ పాపకి బ్లెస్సింగ్ ఇవ్వండి. కరెక్ట్ కదా? అంతే అంతే. నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. నేను ఈమె కోసం వస్తే ఆమె కోసం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? ఏంటి గాయస్ ఇట్లా? ఎవరి కోసం ఎదురు చూస్తుంది? పాప ఎప్పుడు వస్తుందో, ఫుడ్ ఎప్పుడు పెడతావు? నువ్వు ఫుడ్ కోసం చెప్పనే లేదు. ఫుడ్ వస్తే తినేసి వెళ్ళిపోదామని వెయిటింగ్. నేనేమో ఈమె కోసం వెయిటింగ్. అంటే చూడండి. ఓకే, ముందు బాయ్ చెప్పు. బాయ్ గాయస్. మీ వన్ మామ్ వ్లాగ్స్ మర్చిపోకండి. ఇది మాత్రం మర్చిపోదు. ఎన్ని చెప్పిన